నమో వెంకటేశాయ. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జటిలం చీరవసనం దండకారణ్యవాసినం మునివేషధరం ధ్యాయేత్ అరణ్యే కాండ ఉత్తమే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే పంచషష్టితమః సర్గః. ఏన రాజన్ హృతా సీతా తమన్వేషితుమర్హసి మద్వితీయో ధనుష్పాణిః సహాయైః పరమర్షిభిః. లక్ష్మణస్వామి మాట్లాడుతున్నటువంటి మాటలు. పంచవటి నుండి సీతాదేవి అపహరించబడినదేని లేకపోతే రాక్షసుల చేత వధించబడి ఉంటుంది అని భావించిన రామచంద్రుడు తీవ్రమైనటువంటి కోపంతో ఊగిపోతూ, ఇందులకు కారణమైనటువంటి అందరినీ కూడా నేను వధించేస్తాను, అసలు ఈ ముల్లోకాలనే నేను నా బాణ పరంపరల చేత పూర్తిగా నశింపజేస్తాను అని చెప్పి దేవతల మీద, రాక్షసుల మీద, అందరి మీద కోపంతో ఇంకా ముల్లోకాలని నాశనం చేయటానికి బాణాన్ని ప్రయోగించడానికి సిద్ధపడిపోయాడు. సిద్ధపడితే అప్పుడు లక్ష్మణుడు రామచంద్రమూర్తిని ఓదార్చుతూ, అన్నయ్య, తప్పు ఎవరు చేశారో వారిని శిక్షించడం అనేది ధర్మము, కానీ మరి అందరినీ ఆ కోపంతో అందరినీ శిక్షించడం అనేది ఉత్తమమైనటువంటి క్షత్రియుని యొక్క ధర్మం కాదు. సుక్షత్రియ వంశంలో జన్మించినటువంటి నీవు ఈ విధంగా ఆవేశపడకూడదు. పైగా రాక్షసులు సీతాదేవిని అపహరిస్తుంటే దేవతలు ఏం చేస్తున్నారు, వారైనా కాపాడొచ్చు కదా, మరి ఇతరులు ఏం చేస్తున్నారు అన్నట్లుగా అనుకుంటున్నావు. కానీ అందరూ కూడా నిన్ను ఆశ్రయించి నీ మీద ఆధారపడినటువంటి వారు నీకు అపకారం జరుగుతుంటే చూసి ఆనందిస్తారా? ఒకవేళ నీకు అపకారం జరుగుతున్నా సరే ఆపలేకపోయారు అంటే అది వారి అశక్తతే తప్ప నీకు అపకారం జరగాలి, నీవు బాధపడాలి అని చెప్పి ఈ లోకంలో ఎవ్వరూ కూడా అనుకోరు అని అంటూ, కావున ఎవరిని నీవు దండించవద్దు, ఎవరైతే సీతాదేవిని అపహరించారో వారిని దండించడమే సముచితము అని అంటూ, ఇక్కడికి వచ్చినటువంటి రాక్షసుడు ఒక్కడే, అతని యొక్క అడుగుజాడలే కనిపిస్తూ ఉన్నాయి. కావున ఆ రాక్షసుడెవడు, సీతాదేవిని ఎటు తీసుకువెళ్ళాడు, ఇది కనుక్కుని, ఇది తెలుసుకుని అతడిని వధించడమే న్యాయము తప్ప అతడు చేసినటువంటి అపరాధం గురించి అందరినీ వధించాలనుకోవటం, అందరినీ నాశనం అందించడం అనేది ఏమాత్రము న్యాయము కాదు అని అంటూ, రాజన్, రామచంద్ర ప్రభో, అంటే రాజు యొక్క స్వభావము తనకు ఎంత కష్టం వచ్చినప్పటికీ కూడా తన రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలకు, తనను నమ్ముకుని ఉన్నటువంటి వారికి కష్టము కలగకుండా వారి యొక్క కష్టాలు తీర్చే విధంగా ఉండాలి తప్ప తనకు కష్టం కలిగింది అని చెప్పి ఆవేశపడిపోయి ఆ కష్టంతో అందరినీ నాశనం చేసేవాడు కాదనమాట. అందుకనే రాజన్ రామచంద్ర ప్రభో, లోకాలన్నింటినీ కూడా నాశనం చేసే ప్రయత్నాన్ని విడిచిపెట్టేయి. ధనుష్పాణి, అయితే నువ్వు ఆ ధనుస్సుని విడవద్దు, ధనుస్సును ధరించే ఉండు. ధనుష్పాణి మద్వితీయ, నాతో కలిసి, అంటే నన్ను కూడా నీకు తోడుగా ఉంచుకుని నేను నీకు సహాయంగా ఉండగా, సహాయై పరమర్షిభి, అలాగే మనతో పాటు ఉన్నటువంటి మహర్షులు ఎందరో ఉన్నారు, వారు కూడా మనకు సహాయంగా వస్తారు. అటువంటి సహాయై పరమర్షిభి, ఈ వనంలో ఉన్నటువంటి ఋషులందరితోనూ కలిసి, ఏన సీతాహృత, మరి సీతాదేవి కోసం వెతుకుదాం. వెతికి ఎవరి చేతైతే సీతాదేవి అపహరించబడిందో అతడి మీద నీ పరాక్రమాన్ని, నీ సామర్థ్యాన్ని మొత్తాన్ని కూడా చూపించి అతడిని వధించి సీతాదేవిని మనం దక్కించుకుందాం. కావున నీకు ఈ అన్ని లోకముల మీద కలిగే కోపం ఏదైతే ఉన్నదో దానిని అదుపు చేసుకుని, ఎవరైతే సీతాదేవిని అపహరించారో అతడి మీద ఇంతటి కోపాన్ని కూడా ప్రదర్శించాలి, ఇంతటి కోపాన్ని ప్రయోగించాలి. కావున ఇప్పుడు మన తక్షణ కర్తవ్యం సీతాదేవిని అన్వేషించడమే తప్ప ఈ శోకంతో, ఈ కోపంతో, క్రోధంతో అందరినీ దండించడం న్యాయము కాదు. అందుకని అన్వేషితుం అర్హసి, నేను అలాగే మిగతా ఋషులందరూ కూడా నీకు తోడుగా ఉంటాం, కావున సీతాదేవిని అన్వేషిద్దాం నడువన్నయ్య అని చెప్పి
రామచంద్రమూర్తిని సాంత్వనపరుస్తూ సముద్రంచ విచేష్యామః పర్వతాంశ్చ వనాని చ గుహాశ్చ వివిధా ఘోరాః నదీ పద్మవనాని చ. ఎక్కడ వెతుకుతామయ్యా లక్ష్మణ? ఇక్కడ పంచవటిలో సీతాదేవి కనిపించడం లేదే, ఈ చుట్టూ వెతికాము ఎక్కడా కనిపించలేదు కదా, ఇంకెక్కడ వెతుకుతాము అని అంటే లక్ష్మణస్వామి అంటున్నాడు, ఇక్కడ మాత్రమే కాదు, నదీహి సముద్రంచ, సముద్రం మొత్తం వెతుకుదాం, పర్వతాలన్నీ కూడా వెతుకుదాం, నదుల తీరాల్లో అన్ని చోట్ల వెతుకుదాం, ఇంకా భయంకరమైనటువంటి గుహలు ఎక్కడైతే ఉన్నాయో ఆ గుహలలో కూడా పూర్తిగా లోపల వెతుకుదాం. ఇలాగ ఈ భూమి మీద అణువణువు కూడా పూర్తిగా వెతికి సీతాదేవిని ఎలాగైనా సరే సాధిద్దాము. నదీ పద్మవనాని చ, పద్మవనములు పద్మ సరోవరములు అన్నింటినీ వెతుకుతామన్నయ్య, ఏది విడిచిపెట్టద్దు, ప్రతి ప్రదేశంలోనూ కూడా మనందరం వెతికి సీతాదేవిని సాధించుకుందాము. దేవగంధర్వలోకాంశ్చ విచేష్యామః సమాహితాః యావన్నాధిగమిష్యామః తవ భార్యాపహారిణం. సరే లక్ష్మణ, ఈ లోకంలో ఇక్కడ పర్వతాలు నదులు సరోవరాలు వెతుకుతూ ఉంటే ఒకవేళ సీతాదేవిని పరలోకానికి తీసుకుపోయి ఉంటే అప్పుడేం చేస్తాం అని అంటే, ఈ లోకంలో పూర్తిగా వెతికిన తరువాత సమాహితాః, సావధానమైనటువంటి చిత్తము కలిగిన వారివై పట్టుదల ఏమాత్రము విడవకుండా తవ భార్యాపహారిణం, మీ భార్య అయినటువంటి సీతాదేవిని అపహరించినటువంటి వాడిని యావత్ నాధిగమిష్యామః, ఎప్పటి వరకు అయితే అతడు దొరకడో అతడు దొరికే వరకు కూడా పూర్తిగా మనం వెతికి తీరుదాము. అంతేగాని కొంతకాలం వెతికేసి ఇంకా విసుగుబెట్టి వదిలేయటం అనేది లేదు, పట్టుదల, అదే పట్టుదలతోటి వెతుకుదాము అని అంటూ యావత్ నాధిగమిష్యామః దేవగంధర్వలోకాంశ్చ విచేష్యామః, సీతాదేవిని పొందే వరకు కూడా కేవలం ఈ లోకమే కాదు, దేవగంధర్వలోకములు రాక్షసులు ఉండే చోట అన్ని ప్రదేశాల్లో కూడా మనం పూర్తిగా పట్టుదలతో అదే దీక్షతోటి సీతాన్వేషణం చేద్దాము, సీతాదేవిని దక్కించుకుందాము, వేరే ఆలోచనే మనకు లేదు అని అంటూ నచేత్సాంనా ప్రదాస్యంతి పత్నీంతే త్రిదశేశ్వరాః కోసలేంద్ర తతః పశ్చాత్ ప్రాప్తకాలం కరిష్యసి. మరి ఆయా లోకాలకి ఆయా ప్రదేశాలకు వెళ్ళి వెతికినప్పుడు సీతాదేవి యొక్క జాడ కనుక తెలిస్తే ఆమెను బంధించినటువంటి వారికి మంచి మాటలు చెప్పి సీతాదేవిని మనం దక్కించుకుందాం. మంచి మాటలతో వినకపోతే ఇక యుద్ధం చేయడానికి మనం ఎప్పుడూ కూడా సిద్ధమే కదా. అందుకనే చూడండి, సీతాదేవిని అపహరించి మహాపరాధం చేసినటువంటి వాడైనా సరే రావణాసురుడికి రామచంద్రమూర్తి సముద్రాన్ని దాటి అవతల ఒడ్డుకి లంకానగరానికి వెళ్ళిన తర్వాత కూడా మరలా అంగదుణ్ణి రాయబారిగా పంపిస్తాడు. అక్కడ అంగద రాయబారం చాలా గొప్పగా ఉంటుంది. అంగదుడు రావణాసురుడికి చెప్పేటటువంటి బోధ చాలా గొప్పగా ఉంటుంది. అంటే చివరి ప్రయత్నంగా యుద్ధము లేకుండా, ఎటువంటి హింస లేకుండా సీతాదేవిని దక్కించుకోవడానికి చివరి వరకు కూడా రామచంద్రమూర్తి ప్రయత్నించాడు. అయితే అంగదుడు చెప్పినటువంటి మాటలను కూడా రావణాసురుడు వినిపించుకోలేదు, యుద్ధానికే సిద్ధపడ్డాడు. ఆ తర్వాత నశించిపోయాడు కదా రాముడి బాణ పరంపరలకు. మరి అలాగ ఇక్కడ లక్ష్మణుడు చూడండి, సహజంగా లక్ష్మణుడు చాలా కోపంగా ఉంటాడు, ఆవేశపరుడు అని చెప్పి అనుకుంటాం. కానీ ఇక్కడ లక్ష్మణుడే రామచంద్రమూర్తికి కర్తవ్య బోధ చేస్తున్నాడు, రామచంద్రమూర్తిని సాంత్వనపరుస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు, మనం అన్నీ వెతికి సీతాదేవి జాడ గనక తెలిసినట్లయితే అక్కడ ఉన్నటువంటి వారికి సామ అంటే మంచి మాటలతోటి వారికి బోధించి వారిని ఒప్పించి సీతాదేవిని మనం గ్రహిద్దాం, అంటే సీతాదేవిని తెచ్చుకుందాము. అలా లేని పక్షంలో దండించడానికి మనం ఎప్పుడూ సిద్ధమే కదా అని అంటూ కోసలేంద్ర, కోసలరాజా ఓ రామచంద్ర, తదశేశ్వరాః తే పత్నీం, మరి దేవతలకు ప్రభువులైనటువంటి ఆ దేవాధిపతులందరూ కూడా నీ భార్య అయినటువంటి సీతాదేవిని అప్పజెప్పటం కోసమని చెప్పి సామ అంటే మంచి మాటలతోటి వారందరినీ అడుగుదాం, వారికి బోధించి సీతాదేవిని ఇవ్వమని చెప్పి చెబుదాం.
ఒకవేళ అలా వారు ఒప్పుకోకపోతే తతఃపశ్చాత్ ప్రాప్తకాలం కరిష్యసి, ఇక ఆ తరువాత నువ్వు ఏది చేయదలుచుకుంటే ఆ సందర్భానుగుణంగా ఆ విధంగా నీవు యుద్ధం చేయవచ్చును. ఎవరి మీద యుద్ధం చేయదలుచుకుంటే వారి మీద యుద్ధం చెయ్యి. అంతేగాని ఇప్పుడే ఆవేశపడిపోయి దేవతలందరినీ కూడా దండించేస్తాను అని అంటే అది సముచితం కాదన్నయ్యా. మనం ముందు దేవతలను సామోపాయంతో వారిని లొంగ తీసుకుని సామోపాయంతో సీతాదేవిని అప్పచెప్పమని చెప్పి అడుగుదాం. ఇక ఆ పిమ్మట ఆ తరువాత వారు లొంగకపోతే, సీతాదేవిని అప్పచెప్పకపోతే అప్పుడు యుద్ధం చేద్దాము అని అంటున్నాడు. సహజంగా ఏదైనా కార్యాన్ని సాధించడానికి, లేకపోతే ఎదుటి వారిని ఒప్పించడానికి, వారిని సరైనటువంటి దారిలో పెట్టడానికి 4 ఉపాయాలు చెప్పారు మనకు. సామ దాన భేద దండోపాయములు అని చెప్పి 4 ఉపాయములు చెప్పారు. సామ అని అంటే మంచి మాటలు చెప్పి, అంటే ధర్మము, సత్యము, న్యాయము తదనుగుణమైనటువంటి మాటలతోటి ఈ విధంగా వ్యవహరించడం ధర్మము, ఇదే న్యాయము అని చెప్పి మంచి మాటలు చెప్పి ఇలా వ్యవహరించాలి నాయన అని చెబితే ఆ మాటలు విని ఓహో ఇది ధర్మం కాబట్టి ఈ విధంగా ఉండాలి అని చెప్పి అవతల వారిలో క్రమశిక్షణ కనుక కలిగినట్లయితే అది సామోపాయంతో వారిని లొంగదీసినట్లు, సామోపాయంతో వారిని సరైన మార్గంలో పెట్టినట్లు. ఇది సామోపాయం, మంచి మాటలు చెప్పటం. ఇక దానము అని అంటే కనుక ఈ పని కనుక నీవు నిర్వర్తించినట్లయితే ఈ బహుమతి నీకు ఇస్తాను అని చెప్పి దానం అన్నమాట. ఏదన్నా ఇచ్చి వారిని దారిలో పెట్టడం. సహజంగా పిల్లల విషయంలో తల్లిదండ్రులు చేస్తూ ఉంటారు కదా, నీకు ఈ చాక్లెట్ కొనిపెడతాను, ఈ హోంవర్క్ పూర్తి చేయి అన్నట్లుగా. అలాగా దాన ఉపాయం అనేది రెండవది. ఇక భేదము అని అంటే కనుక వారికి ఇతరులకి ఉన్నటువంటి భేదాన్ని చూపించి సరైన మార్గంలో ఉంటే ఈ విధంగా బాగుపడతావు, లేకపోతే వీరిలాగా నశించిపోతావు అని చెప్పటం అనేది ఒక ఉద్దేశ్యం అయితే, అలాగే వీరు ఎవరితో ఉండటం వల్ల చెడిపోతున్నారో వారి నుండి వీరికి భేదాన్ని, వారి నుండి వీరిని విడదీయటం అనేది మరొక ఉపాయం. ఇలాగా భేదోపాయం అనేది కూడా మరి క్రమశిక్షణ సాధించడానికి, సరైన మార్గంలో పెట్టడానికి ఒక ఉపాయం. ఇంకా దండోపాయం అంటే సామ మంచి మాటలతో కానీ, లేకపోతే ఏదైనా బహుమతుల ద్వారా కానీ, లేకపోతే ఆ కలగబోయే నష్టమును, భేదమును చూపించినా కానీ లొంగని పరిస్థితుల్లో, సరైన మార్గంలోకి రాని పరిస్థితుల్లో ఇక దండనతోటి వారిని సరైన మార్గంలో పెట్టాలి అని చెప్పి అన్నారు. సాధారణంగా ఉత్తములు, సాధారణమైనటువంటి వారు అయితే కనుక సామోపాయం కానీ సామధాన భేదముల ద్వారా వారిలో సరైనటువంటి మార్పు అనేది వస్తుంది. కానీ అధములు లేకపోతే మూర్ఖులు ఎవరైతే ఉంటారో వారికి దండోపాయము ద్వారానే వారిలో మార్పు అనేది వస్తుంది. అందుకనే అంటారు కదా, శృతి స్మృతిభ్యాం సుజనో నియమ్యతే పరాపవాదేన చ మధ్యమో జన కషాయ సంసాదిత శుష్క చర్మవతు వధేన మూఢ సముపైతి మార్ధవం అని చెప్పి అంటూ ఉత్తముడు, మధ్యముడు, అధముడు అని చెప్పి 3 రకాలుగా కనుక అనుకున్నట్లయితే, ముడిలో ఉత్తములు శృతి స్మృతిభ్యాం, వేదములు, స్మృతులు వాటిలో ఉన్నటువంటి వాక్యముల ద్వారా ధర్మములు, న్యాయములు తెలుసుకుని తదనుగుణంగా ప్రవర్తిస్తారు, తదనుగుణంగా ఏదైనా కార్యములు చేస్తారు. ఇంకా రెండవ వారు మధ్యములు, వారు వీటినన్నిటినీ తెలుసుకోలేకపోయినా, లేకపోతే తెలుసుకుని కూడా పాటించాలి అనే పరిపూర్ణమైన బుద్ధి లేకపోయినా ఇతరులు ఏమైనా అనుకుంటారేమోనన్న ఉద్దేశంతో ఇతరుల కోసమని చెప్పి తమ మార్గాన్ని మార్చుకుని సవ్యంగా ఉంటూ ఉంటారు వీళ్ళు మధ్యములు. కానీ ఇంకా అధములు ఎవరైతే ఉన్నారో మూఢులు, వాళ్ళు వేదములను, స్మృతులను వాటిని పట్టించుకోరు. ఇతరులు ఏమైనా అంటారేమో అన్న ఆ లజ్జా మొదలైనటువంటివి కూడా ఉండవు. ఇంకా వీరిని ఎలాగా వారిలో మార్పును సాధించాలి అంటే ప్రత్యేకంగా ఏమీ లేదు, వారిని వధించడం ద్వారా, లేకపోతే వధించడం ద్వారానే వారిలో మృదుత్వం వస్తుంది తప్ప లేకపోతే వారిలో మార్పు అనేది రాదు అన్నారు. కావున ఇక్కడ లక్ష్మణుడు కూడా ముందు చెబుతూ ఉన్నాడు ఏమని, సామోపాయముతోటి ప్రయత్నిద్దాం. దేవతలను కానీ ఎవరైనా కానీ అలా లొంగని పక్షంలో ఇంకా ఆ సమయానికి మనం మన పరాక్రమాన్ని చూపిద్దాము అని అంటూ
శీలేన సామ్నా వినయేన సీతాం నయేన న ప్రాప్స్యసి చేన్నరేంద్ర తతః సముత్పాదయ హేమ పుంఖైః మహేంద్ర వజ్ర ప్రతిమైశ్వరౌఘైః. ఇంకా లక్ష్మణుడు చెబుతున్నాడు, అన్నయ్య శీలేన మన మంచి నడవడికతోటి, పైగా ఇక్కడ నరేంద్ర అని సంబోధిస్తున్నాడు. నరులందరికీ కూడా నాయకుడు అయినటువంటి, నరులందరినీ కూడా పరిపాలించేవాడివైన ఓ రామచంద్ర, శీలేన అంటే మంచి నడవడికతోటి, సామ్నా మంచి మాటలతోటి, సమోపాయంతో, వినయేన వినయంగానే ముందు, అలాగే నయేన రాజనీతితోటి, సీతాం నప్రాప్స్యసి చేతు సీతాదేవిని కనుక మనం పొందలేకపోతే, సీతాదేవిని నీవు పొందలేము అని అనిపించినట్లయితే, అంటే మొదటి ప్రయత్నములు మంచి నడవడిక, మంచి మాటలు, వినయము, అదేవిధంగా రాజనీతి, వీటన్నిటితోటి ప్రయత్నించి ఈ ప్రయత్నములు విఫలమైపోయి సీతాదేవిని కనుక పొందలేని పక్షంలో తతః ఇంకా ఆ తరువాత హేమపుంఖై మహేంద్ర వజ్ర ప్రతిమై బంగారపు అంచులు కలిగినటువంటివి, మహేంద్రుడి యొక్క వజ్రాయుధంతో సమానమైన శక్తివంతమైనవి అయిన శరౌఘై బాణ పరంపరల చేత, బాణ ప్రవాహముల చేత, బాణ సమూహముల చేత వివక్షిత కార్యం సముత్పాదయ, నీవు అనుకున్నట్లుగా, నీవు ఏ విధంగా అనుకుంటే అలాగా చేయదలుచుకున్నది చేసేయి. అప్పుడు ఇక నీ ఇష్టం, నీవు స్వేచ్ఛగా నీవు ఎవరిని దండించదలుచుకుంటే వారిని ఆ క్షణంలోనే నీ బాణముల చేత దండించు. లోకాన్ అంటే కేవలం ఆయా వ్యక్తులనే కాదు, నువ్వు ఏ లోకాన్ని దండించాలి అనుకుంటే ఆ లోకాన్ని దండించు, ఎవరిని దండించాలి అనుకుంటే వారిని దండించు, ఎలా చెయ్యదలుచుకుంటే అలా చెయ్యి. నీ పరాక్రమాన్ని ఇంకప్పుడు అమితంగా ప్రదర్శించి అలా సీతాదేవిని దక్కించుకుందాము. కానీ మొదట ఈ విధంగా మంచి నడవడిక, మంచి మాటలు, రాజనీతి, వీటితోటే సీతాదేవిని దక్కించుకోవడానికి ప్రయత్నిద్దాము. కావున సీతాదేవిని వెతకటమే ప్రస్తుతం మనం చేయవలసింది. ఆమె జాడ తెలిసిన తర్వాత ఆమెను ఏ విధంగా దక్కించుకోవాలి, మంచి మాటలతోట, అలా కుదరకపోతే బాణములతోట, అది మనం అప్పుడు నిర్ణయించుకుందాము అని లక్ష్మణుడు రామచంద్రమూర్తికి ఈ విధంగా చెబుతూ ఆయనను శాంతపరుస్తూ సీతాన్వేషణకు ఉద్యుక్తుని చేస్తూ ఉన్నాడు. దీంతో ఈ 65వ సర్గ పూర్తయింది. ఇక 66వ సర్గను ప్రారంభించుకుందాము. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే షట్షష్టితమః సర్గః. తం తథా లోక సంతప్తం విలపంతమనాధవత్ మోహేన మహతావిష్టం పరిద్యోనమచేతనం. తతః సౌమిత్రిరాశ్వాస్య ముహూర్తాదివ లక్ష్మణః రామం సంబోధయామాస చరణౌ చాభిపీడయన్. రామచంద్రుడిని ఓదారుస్తూ ఉన్నాడు. రాముడి యొక్క శోకమేమో తగ్గటం లేదు, పూర్తిగా తగ్గటం లేదు. ఎంత కాదనుకున్నా ఆ సీతాదేవిని అపహరించినటువంటి విషయంలో రాముడికి తీవ్రమైనటువంటి కోపం వస్తూనే ఉంది. అందుకని తతః శోకసంతప్తం అనాథవతు మహతామోహేన విలపంతం, శోకంతో విలపిస్తున్నటువంటి వాడు, శోకంలో మునిగిపోయినటువంటి వాడు, ఆ శోకము చేతనే బాగా తపించిపోతున్నటువంటి వాడు అయిన ఆ రామచంద్రమూర్తిని, పైగా ఎలాగా అనాథవతు, ఒక అనాథ ఏ విధంగా అయితే తనకెవ్వరూ లేరు అన్నట్లుగా ఏ విధంగా అయితే విలపిస్తాడో అలాగా రామచంద్రుడు కూడా ఈ విధంగా సీతా వియోగంతో దారుణంగా విలపిస్తూ మహతామోహేన, తీవ్రమైనటువంటి మోహాన్ని, అంటే సీతాదేవి మీద ఉన్నటువంటి ఆ ప్రేమతోటి సీతాదేవి దూరం అవడంతో తట్టుకోలేనటువంటి, భరించలేనటువంటి స్థితిలో పరిద్యూనం అంటే తీవ్రమైన దుఃఖంతో అలా ఉండిపోయాడు రామచంద్రుడు. ఇంకా అప్పుడు అలా ఉన్నటువంటి అస్వస్థతతో ఉన్నటువంటి, ఏం చెయ్యాలో పాలుపోయినటువంటి స్థితిలో ఆవేశంలో ఉన్నటువంటి రామచంద్రునితోటి తం సౌమిత్రి లక్ష్మణ, పైగా అచేతనం, ఒక క్షణకాలము ఆయన మూర్ఛపోయినట్లుగా రామచంద్రుడు అలా అయిపోయాడనమాట.
దానితోటి అలా తెలివి తప్పి అలా మూర్ఛపోయినట్లుగా పడి ఉన్నటువంటి స్మృతి లేనటువంటి వాడైన ఆ రామచంద్రమూర్తిని రామం సౌమిత్రి సుమిత్రాకుమారుడైనటువంటి లక్ష్మణుడు ముహూర్తాదివ ఆశ్వాస్య శీతలోపచారములు చేసి ఆయనను సాంత్వనపరిచి ఆయన పాదములు పట్టుకుని అభిపీడయన్ ఆ కాళ్ళు నొక్కుతూ పాదములు పట్టుకుని ఎంతో వినయంగాను ఓదార్పుతోటి లక్ష్మణస్వామి సంబోధయామాస రాముడితో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడు చూడండి. మహతా తపసా రామ మహతా చాపి కర్మణ రాజ్ఞా దశరథేనాసి లబ్ధో మృతమివామరై. అన్నయ్య రామచంద్ర, నీవు సాధారణంగా జన్మించలేదయ్యా. మన తండ్రి గారు అనేకమైనటువంటి యజ్ఞములు అనేకమైనటువంటి తపస్సులు చేస్తే ఆ యజ్ఞములకు ఫలితంగా పుణ్యముల యొక్క పంటగా నీవు తండ్రి గారికి లభించావు. మరి అలాగా దశరథ మహారాజుకి లభించినటువంటి నీవు ఎవరూ లేనటువంటి వాడిలాగా అనాథలాగా ఈ విధంగా శోకించడం అనేది నీలాంటి గొప్పవాడికి తగదు అని అంటూ, గొప్ప తపస్సు చేత గొప్ప ఘనకార్యములు యజ్ఞముల చేత ఆ యజ్ఞ ఫలంగా లభించినటువంటి నీవు మరి సార్థక నామధేయుడివి, రాముడివి. అంటే రమంతే యోగినః యస్మిన్ సత్యానందే చిదాత్మని అని అంటూ, ఎవరిని చూస్తే మహాయోగులకు కూడా ఆనందము కలుగుతుందో అతడే రామచంద్రుడు అని అన్నారు. అంటే మహాయోగులకు కూడా అని చెప్పడంలో ఉద్దేశం ఏమిటి అంటే, రాగద్వేషాలన్నింటినీ కూడా విడిచినటువంటి యోగులు ఒక సౌందర్యభరితమైనటువంటి విషయాన్ని చూచినా లేకపోతే ఒక జుగుప్సాకరమైన విషయాన్ని చూచినా వారి యొక్క భావనలో ఎటువంటి మార్పు ఉండదన్నమాట. కానీ మరి రాముడి యొక్క సౌందర్యాన్ని, రాముడి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని చూస్తే మహాయోగులు కూడా అనిర్వచనీయమైనటువంటి ఆనందాన్ని పొందేవారు. అందుకని అటువంటి సార్థక నామధేయుడమైనటువంటి నీవు పైగా రాజా అంటే ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, అందరినీ ఆనందపరిచేవాడని. అలాగా తనని, తన ప్రజలను, తన కుమారులైనటువంటి మనల్ని కూడా ఆనందపరిచేటటువంటి దశరథ మహారాజుకి జ్యేష్ఠ కుమారుడైనటువంటి నీవు ఆయనకు లభించడమే చాలా గొప్ప వరంగా భావించాడు. అలాగా దశరథ మహారాజు యొక్క తపస్సుల యొక్క ఫలముగా, యజ్ఞముల యొక్క ఫలంగా అవతరించినటువంటి నీవు అమరై అమృతం ఇవ లబ్ధ, దేవతలు అమృతాన్ని పొందినప్పుడు ఎంతగా ఆనందించారో తండ్రి గారు దశరథ మహారాజు నిన్ను పొందినప్పుడు, నీవు పుత్రుడిగా కలిగినప్పుడు అంతటి ఆనందాన్ని పొందాడు. పైగా రాజ్యంలో ఉన్న ప్రజలందరూ కూడా అంతటి ఆనందాన్ని పొందారు. మరి ఇంతమంది ఆనందానికి కారణమైనటువంటి నీవు ఈ విధంగా శోకించడం ఏమాత్రమూ సమంజసం కాదు అని అంటూ, తవచైవ గుణైర్బద్ధ త్వద్వియోగాన్మహీపతి రాజాదేవత్వమాపన్న భరతస్య యథాశ్రుతం. అనయా రామచంద్ర, నీ మీద ఉన్నటువంటి ప్రేమతోటే తండ్రి గారు నీ వియోగాన్ని భరించలేక ఆయన దివంగతుడైపోయాడు. మరి నీ మీద ఇలా ప్రాణములు పెట్టుకుని బ్రతికాడు ఆయన. తల్లులు కూడా నీ మీద ఆశతోటి, నీవు మరలా తిరిగి వస్తావు అనే ఆశతోటి వాళ్ళందరూ కూడా నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ఇటువంటి సందర్భంలో నీవు అమితమైనటువంటి మితిమీరినటువంటి క్రోధానికి గురై నీవు ఈ విధంగా దీనమైనటువంటి స్థితిని పొందావు అంటే నిన్ను నమ్ముకుని ఉన్నటువంటి మా అందరి పరిస్థితి ఏమిటి? కావున నీవు ధైర్యంగా ఉండి మనందరము కలిసి సీతాదేవిని వెతికి ఆమెను ఎలాగైనా సరే పొందడానికి, మరలా సీతాదేవిని దక్కించుకోవడానికి ప్రయత్నం చేద్దాము. అంతేగాని నీవు మాత్రం దీనత్వాన్ని పొందవద్దు అని చెప్పి అంటూ, భరతుడు ఏ విధంగా అయితే చెప్పాడో నేను కూడా అలాగే చెబుతున్నానన్నయ్యా. కావున తండ్రి గారికి నీవంటే ఎంతో ఇష్టము. కావున నీవు ఈ విధంగా దుఃఖపడుతూ ఉంటే పరలోకంలో ఉన్నటువంటి తండ్రి గారు కూడా చూచి ఆయన మరింతగా శోకిస్తారు. కావున నీవు ఈ విధంగా శోకించవద్దు అని లక్ష్మణుడు రామచంద్రమూర్తిని సాంత్వనపరుస్తున్నాడు. మరి ఆ తర్వాత రాముడు ఏ విధంగా బదులు పలికాడు, ఏ విధంగా అక్కడ నుంచి బయలుదేరారు, జటాయువుని ఏ విధంగా కలిశారు, ఈ విశేషాలను తరువాతి ప్రవచనాలు తెలుసుకుందాము. ఇక ఇప్పుడు శ్లోకాలను పారాయణ చేసుకుందాము. ఏన రాజన్ హృతా సీత తమన్వేషితుమర్హసి
మద్వితీయో ధనుష్పాణిః సహాయైః పరమర్షిభిః సముద్రం చ విచేష్యామః పర్వతాంశ్చ వనాని చ గుహాశ్చ వివిధా ఘోరాః నదీః పద్మవనాని చ దేవగంధర్వలోకాంశ్చ విచేష్యామः సమాహితాః యావన్నాధిగమిష్యామः తవ భార్యాపహారిణం న చేత్సామ్నా ప్రదాస్యంతి పత్నీం తే త్రిదశేశ్వరాః కోసలేంద్ర తతః పశ్చాత్ ప్రాప్తకాలం కరిష్యసి చీలేన సామ్నా వినయేన సీతాం నయేన న ప్రాప్స్యసి చేన్నరేంద్ర తతః సముత్పాదయ హేమపుంఖైః మహేంద్ర వజ్ర ప్రతిమైః శరౌఘైః ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే పంచషష్టితమః సర్గః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే షట్షష్టితమః సర్గః. తం తథా శోకసంతప్తం విలపంతమనాధవత్ మోహేన మహతావిష్టం పరిద్యూనమచేతనం తతః సౌమిత్రిరాశ్వాస్య ముహూర్తాదివ లక్ష్మణః రామం సంబోధయామాస చరణౌ చాభిపీడయన్. మహతా తపసా రామ మహతా చాపి కర్మణా రాజ్ఞా దశరథేనాసి లబ్ధో మృతమివామరైః తవ చైవ గుణైర్బద్ధః త్వద్వియోగాన్మహీపతిః రాజాదేవత్వమాపన్నః భరతస్య యథాశ్రుతం. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే షట్షష్టితమే సర్గే చత్వారః శ్లోకాః. ఇక ఇప్పుడు క్షమాప్రార్థన మంగళాంతంగా ఈనాటి ప్రవచన పారాయణ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం వరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.